మీ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు అంటున్నాడు మావాడు. గౌరక్కో, ఒంటి మీద నాగలుంటే సరిపోదు, ఒంట్లో ఇసుమంత మర్యాద కూడా ఉండాలా. ఎంత మాట అన్నాడో చూసారా? మా అమ్మనంటావరా నువ్వు? తాగుబోతున్నా. ఆగో 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 ఆగో. మా మావనన్నా మా అమ్మనన్నట్టే. అడ్లేలుడు, నా లుంగిలో తేల్చేసుకుంటాను. మీరు గుడికొచ్చారా గొడవకొచ్చారా? హీరోల ఫోజులు ఇచ్చేది మీరు కాదేటి? చిన్నాన్న వాళ్ళ జోలికి రావద్దు. ఎవడ్రా వచ్చింది? వాళ్ళు కాదు పేటరికి పోతుంది. ఎవరు ముందు ఎవరు వెనక అని కాదు, వాళ్ళ మీద చెయ్యి పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సాయంకాలం ఇంటికి వస్తావు కదా? రావద్దంటే రానే. నువ్వు మాట్లాడుకిందు. మనం వచ్చింది అంతా మంచి జరగాలని, అపశృతి అవ్వాలని కాదు. హారతి తీసుకొని కదలండ్రా. అమ్మా, పళ్ళాలు మారే, సంబంధాలు కూడా మారతాయనుకునేది. అదృష్టాలెప్పుడు తారుమారు కావు. రే మాలోకం, ఆ పరమేశ్వరరావు గారి మనోడి ఫోటోలు ఆదినారాయణ గారి అబ్బాయి వస్తే ఇమ్మని చెప్పానా? చెప్పారు, ఇచ్చాను. మరి అదే నాకు మండేది. ఫోటోలు ఇక్కడే తగలాడి చచ్చాయి కదరా. అలా ఎలా ఉంటాయి గురువుగారు? అమ్మాయి వాళ్ళకి అబ్బాయి ఫోటోలు, అబ్బాయి వాళ్ళకి అమ్మాయి ఫోటోలు ఇచ్చేసానే. అమ్మాయి ఫోటోలు ఎవరికి ఇచ్చావో గుర్తు తెచ్చుకుని చావు. మీరు చెప్పినట్టే పరమేశ్వరరావు గారి మనోడు గణపతి ఫోటోలు, ఆదినారాయణ గారి అబ్బాయి వస్తే వాళ్ళకి, అలాగే అతను తెచ్చిన అమ్మాయి ఫోటోలు గణపతి వాళ్ళ ఇంట్లో ఇచ్చేశాను. చచ్చాను. పార్వతమ్మ కొడుకుని తీసుకుని ఆ ఆదినారాయణ ఇంటికి వెళ్ళిందా? అదే ఇంటికి వీరేశం వాళ్ళు కూడా వెళ్తారే. అక్కడ జరగబోయే తలుచుకుంటుంటే అమ్మో భయం వేస్తుంది కదరా. ఒక్క నెల రోజులు ఈ ఊళ్ళో ఉండకపోవటమే మంచిది. నీ వల్ల నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడరా. అప్రాచ్యుడా, అప్రాచ్యుడా. ఏమైంది సుబ్బు? తెలీదు బాబాయ్. ఒకసారి దిగి చూడు. ఏమైంది? ఏమైంది సుబ్బు? విఘ్నేష్, నువ్వైనా చూడరా. ఆడికేమొచ్చు సుబ్బు? ఏటైనదిరా? ఇంజన్ హీట్కి వైర్ కట్ అయింది బాబాయ్. అవునా? సరే త్వరగా చూడు. శుభమా అని పెళ్లి చూపులకు వెళ్తుంటే ఇప్పుడు ఇలా జరగడం ఏంట్రా? తమ్ముడు కారాపు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్.
చూసారా ఎలా నవ్వుతున్నారా? ఏడి గౌరక్క, మీ ఆయన బండి అప్పుడే రిపేర్కి వచ్చేసినదా? ఏయ్ పోరా. పోతాం. కొత్త కారన్న బిల్డప్లు ఇచ్చుకుంటూ పోనారు కదా, తొక్కలో కారైనా తొక్కే దాంట్లో ఉంటది. మర్యాదగా పోతారా లేదా? శ్రీశైలం వెళ్దాం పదా. నువ్వు ఉండక మర్యాద వాళ్ళకి లేదు, ఎండకు నుంచున్నారు. ఏటి వస్తారా? కూకోబెట్టుకుని మీరు దిగాల్సిన చోట దింపేసి పోతాం. ఏంది మావా, బాబాయ్ వాళ్ళని రెచ్చగొట్టాలనుకుంటున్నావా? చా, రెచ్చిపోవడం వాళ్ళ కొత్త ఏం కాదులే, కూసంత నిదానంగా పోవాలని చెప్పు. టైం అవుతోంది, నువ్వు రారా. బుద్ధి మంచిదైతే ఇలా జరిగేది కాదని వాళ్లే తెలుసుకుంటారులే. నువ్వు పద. కారు చెడిపోయినట్టే వీళ్ళ కార్యం కూడా చెడిపోద్దని ఆ దేవుడే సిగ్నలింగ్ ఇచ్చినట్టున్నాడు. అల్లుడు నువ్వెక్కరా? నల్లు ఉంగీలోది. తమ్ముడు నువ్వు తొక్కరా. ఎంత మాట అన్నాడో చూసారా? నువ్వు గమ్మునుండవే. అసలే పైనుండి ఎండ కాలుతా ఉంటే కడుపు మండిపోయేలా మాట్లాడుకో. నానా అమ్మే ఉంది. రై సుబ్బు, కారు అవుతుందా అవదా? టాక్సీ పిలిపించాలా? 5 నిమిషాలు ఆగండి. అన్నయ్య గారు, అమ్మలక్కలు వచ్చారు కానీ అమ్మాయిని చూడటానికి మాత్రం ఇంకా రాలేదు చూడండి. వస్తారా అని లేట్ అయింది కదా మావయ్య. తాతయ్య, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు. దండోరా వేయికే. నేను వేయను, విద్యతో దండ వేయిస్తాను. అమ్మా, గిరిజా ఆ పరవేడే? వచ్చేదారిలో రియల్ ఎస్టేట్ పని మీద ఆగారు. నన్ను ఆటోలో పంపించారు. సర్లే పదండి. పదండి. ఇటివ్వు. వీరేషన్ రాలేదు, పెళ్లి కొడుకు ఒక్కడే వచ్చాడు. బంధుబలగమేమో మీరే ముందొచ్చారంటే అపార్థం చేసుకునేలా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. మా అక్క. నమస్కారం. అల్లుడు నమస్కారం అండి. నమస్తే. నా మేనకోడళ్ళు. నమస్కారం అండి. వాళ్ళు వెనకాలొస్తున్నారమ్మా? అక్క, మన తరపునొచ్చే అమ్మలక్కల గురించి అడుగుతున్నారనుకుంటా. పర్లేదులే, మీరు రండి. పదండి. పెద్దిల్లే. పెద్దోళ్ళే. రండి. గిరిజా. మావయ్య ఇదిగో. నా పెద్ద కొడుకు మురళి. నమస్కారం అండి. చిన్న కొడుకు మధు. నమస్తే. చిన్నమ్మాయి శ్రీనిధి. నమస్కారం అండి. నేను పెద్ద కోడల్ని, పద్మశ్రీ. నమస్కారం అమ్మా. నేను దీనికి అమ్మని, గంగమ్మ. నమస్కారం అమ్మా. పర్వాలేదులే, ఎంతమందికని నమస్కారాలు పెడతారు? మేమైతే మంచినీళ్లు పెట్టాం, కాఫీలు తర్వాత పెడతాం. వాళ్ళు అడగలేదు అత్తయ్య. మన మర్యాదలు చెప్పుకోవాలి కదా అల్లుడు. మీరు కూర్చోండి బాబు. కూర్చో. నువ్వు కూడా కూర్చోమ్మా. పర్వాలేదండి, ఇక్కడే ఉంటాను. మావయ్య
గురించి కూడా చెప్దామా? ఏటుది నా పౌడరు సరిపెత్తిపోయే చరిత్ర చెప్పుకోవడం అవసరమా? వీరేశం వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఇంకా ఆలస్యం దేనికమ్మా? నేనేమన్నాను? వచ్చేవాళ్ళుంటే వస్తారు. ఈలోపు అమ్మాయిని చూసేవాళ్ళం కదా. మా అక్క ముక్కు మొహం చక్కగానే ఉంటుంది. లక్ష్మీదేవిలా ఉండటం కాదు, ఈ ఇంటికే లక్ష్మీదేవి తాను. బంధువులకి దగ్గర నుంచి చూస్తే గానీ తృప్తి ఉండదు మధు. రే, అబ్బాయి బంధువులు అంటాడేంట్రా? అప్పుడే మనల్ని చుట్టాలనేసుకున్నారేమో అక్క. చాలా స్పీడ్గా ఉన్నారు. పద్మ, మావయ్య వెళ్ళి అమ్మాయిని రమ్మనమ్మా, వాళ్ళు వచ్చేది వస్తారు. అలాగే మావయ్య. శ్రీవిద్య, హాల్లోకి రమ్మంటున్నారు నిన్ను. అత్తయ్య నేను తీసుకొస్తా. ఈ పిల్ల భలే హుషారుగా ఉందే. నా కూతురు లక్ష్మి. పోయిన మా అత్తయ్య గారి పేరే పెట్టారు. మేమైతే లక్కీ అనే పిలుస్తాం. వీడెక్కడ చచ్చాడు? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు 1కి 100 సార్లు అనుకున్నాను. బార్లు బారుగా చేతులు చాచి పిలిచినా, వైన్స్ వెంటపడి అమ్మ అని పిలిచినా అసలు ఆ దిక్కుకు చూడకూడదని. కానీ మందు షాప్ దగ్గరికి రాగానే నాలుక పిడచకట్టుకుపోతుంది, బాడీలో నీరసం వచ్చేస్తుంది. తాగకుండా పోతే చచ్చిపోతానేమని భయం వేస్తుంది. అలవాటు పడ్డ ప్రాణం, ఏం చేస్తాం? 2 పెక్కులేసి వెళ్దాం. చ 10 రూపాయలే ఉన్నాయి. కనీసం 100 ఉన్న చీప్ లెక్క వేసేవాడిని. చ అక్క, 10 నిమిషాల్లో ఆ గణపతి టీచరో కాదో కనిపెట్టేస్తాను. అక్క, ఒక 1000 రూపాయలు పంపించవా? బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. అదే, బండిలో పెట్రోల్ అయిపోయింది. బండి ఆగిపోయింది అక్క. ఎక్కడ? వైన్స్ ముందా? అబ్బే, అక్కడ కాదక్క. ఇదేనా నీ తమ్ముడి మీద నీకున్న నమ్మకం? ఓవర్ యాక్టింగ్ చేయకు. పంపిస్తున్నాను. 5 నిమిషాల్లో ఆ గణపతి జాతకం నాకు తెలియాలి. ఫాస్ట్ గా రా. అలాగే అక్క, అలాగే. పద. తనంటే ఎవరు సార్? మీ భార్య కోసమా? కాబోయే భార్య కోసం. కూర్చోమ్మా. పెళ్ళికొడుకు బాగున్నాడు కదా? శ్రీవిద్యకి ఏం తక్కువ? ఇద్దరు ఈడు జోడు అంటున్నాను. అవును. అత్త, ఎక్కువ సిగ్గుపడకు. లక్కీ, నువ్వు సైలెంట్ గా ఉండు.
ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే వదిన సూపర్ గా ఉందన్నయ్య. అల్లుడు నచ్చిందని మళ్ళీ అడగమంటావా? అమ్మా ఏమున్నా ఇప్పుడే చెప్పేసాయి. తర్వాత అలా అనుకోలేదు ఇలా అనుకోలేదని మాత్రం అనుకోకూడదు. వాళ్ళ గుసగుసలేంటే ఏమో ఎవరికి తెలుసు. తమ్ముడు నువ్వు చెప్పు. ఇందు మూలంగా మీకు తెలిసేదేమనగా మేమేటో మా స్థితిగతులేటో మీకు చెప్పుకోవడం అయింది. తెలుసండి. ఇంకో పాలు చెప్తున్నా, ఆనగా వేయలెట్టినట్టయితే ఎవరికి బాగోదుగా. అంతవరకే రాదులేండి. మీ ఆస్తులెంతో మీ వ్యాపారాలెన్నో మావయ్య గారికి బాగా తెలుసు. లేకపోతే ఈ సంబంధం ఇప్పుడెందుకు ఒప్పేసుకుంటారు? మనకేముందని? నువ్వు గమ్మునుండవే. పెళ్ళంటే మ్యారేజింగ్లే ఎక్కువ ఉంటాయి. నాన్న వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వెళ్దాం పద. ఇంకెవరు వస్తారా? ఆడ చుట్టాలేమో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆలస్యం అయిపోయినది ఏటనుకోకండి. దారిలో కారు చెడిపోయింది అన్నయ్య. మడుసులే సెడిపోతుంటే మీ సెల్లు సెడిపోవటే. మీ సెల్లికి కూసంత శాదస్తం ఎక్కువ. 10 నిమిషాల ఆలస్యమైన శుభగడియల్లోనే వచ్చారు. రండమ్మా రండి. మీ బంధువులు అనుకుంటా, మీకంటే ముందే వచ్చేశారు. వీళ్ళని మీరు పిలిచారా? గొప్ప పెళ్లి సంబంధం అని రోజులు కొట్టుకుంటూ బయలుదేరారు. ఎక్కడ తెస్టేసారేటి నానా? ఇసువంటి సూపుల్లో తాగే సూప్ కూడా ఎట్టరు. భోజనాలు ఎడతారని వచ్చారేమో. పళ్ళికిలిచ్చింది సాలు గౌరక్క, మేము వచ్చింది కూడా పెళ్లి చూపులకే. నా కొడుకు విఘ్నేష్ పెళ్లి చూపులకు వచ్చారా? వెటకారాలొద్దు గౌరీ. నా కొడుకు గణపతి పెళ్లి చూపులకొచ్చాం. ఒక్క పిల్లను చూసుకోవడానికి ఒకేసారి 2 అబ్బాయిలు ఎలా వస్తారు? మా అత్త చేసుకునేది ఆ గణపతి మాస్టర్నే. మాస్టరా? బిజినెస్ మెన్ అన్నారు. అది నేను. పెళ్లి
పెళ్లి కొడుకు తమరైతే మరి ఆయన ఎలా వస్తారు? పిలవని పేరంటాలకు అటెండ్ అవ్వడం వాళ్ళ హక్కు. వస్తే వచ్చారండి. కాఫీ ఇస్తే తాగి వెళ్ళిపోక పిల్లనిస్తే కోడల్ని చేసుకుంటావంటే దురాశ కాదు. గౌరీ, మాకు అర్హత లేదనా అలా అంటున్నావు? రై మురళి, ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తోంది. బ్రోకర్ ఆఫీస్లో మన కవర్ ఇచ్చి వాళ్ళ కవర్ తీసుకున్నానన్నా. ఆ గది సంగతి తేడా కొట్టింది అక్కడే. మా కవర్ తీసుకోకుండా వాళ్ళు అర్జీ ఎట్టుకున్న కవర్ అట్టుకుని వచ్చినట్టున్నారు. మా అబ్బాయిని నేరుగా చూస్తుంటే ఈ కన్ఫ్యూజింగ్ ఉండేవి కావు. ఐదు నిమిషాల్లో ఆ గణపతి గురించి తెలుసుకొని వస్తానన్నావు. ఎక్కడ చచ్చావురా? వైన్స్ లో. నువ్వెవరు? నేను ఇక్కడ సప్లయర్ నమ్మా. ఈ ఫోన్ గల అతను ఇక్కడ తాగేసి స్పృహ లేక పడిపోయాడు. ఈ ఫోన్లో మీ నెంబర్ ఉంటే నేనే ఫోన్ చేశానండి. వాడి మొహం మీద మత్తు దిగేదాకా నీళ్లు కొట్టి బయటికి గెంటేయండి. అలాగేనండి. ఏ బాసు, బాసు లేవయ్యా, లేవయ్యా, లే. శ్రీశైలం, అసలు ఏం జరిగిందిరా? ఏదైతే ఏదైందక్క. అల్లుడికి అమ్మాయి నచ్చింది, తనకి అభ్యంతరం లేదు. ఇంకా ఈ లేలేటదే ఉంది నా సీసా. నువ్వు తాగి వాగుతావని తెలుసులే. రేయ్, మామయ్య గురించి తప్పుడు ప్రచారం చేస్తే మర్యాదగా ఉండదు. ఆ మర్యాద లేదని చెప్తున్నావురా గణపతి. పొరపాటనేది కామనే అనుకో, కానీ కోటీశ్వరులింట్లో కాలెట్టేటప్పుడైనా అనుమానం రావాలా లేదా? మనవేటి, మన బతుకేటి అని. నీలాటోళ్ళ వాళ్ళే మేము ఇట్ట అయ్యామని నీకు తెలుసు కదా. బాబాయ్ వాళ్ళని అనుకుమావయ్యా, వాళ్ళ పక్కన మాట్లాడతావేంట్రా? మీ పక్కన నించోలేక మా అంటూ వచ్చాడు. కన్న కొడుకే కాదని వస్తుంటే వీళ్ళు మాత్రం మారరు. అంటే ఏంటి పిన్ని, మమ్మల్ని కూడా మీ ఇంటికి రమ్మంటారా ఏంటి? ఇల్లే లేనోడిని అల్లుడిగా తెచ్చుకుందా మీ అమ్మ? చూడు గౌరీ, ఎక్కువగా మాట్లాడావంటే ఆగండి. అసలు మీరెవరో ఎందుకు వచ్చారో మాకు అర్థం కావడానికే టైం పట్టింది. పొరపాటున వారే మీరనుకున్నాం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, గొడవ పడకండి. అట్టా చెప్పండి. పెద్ద మనిషి మాట అంటే ఎట్టా ఉండాలా? అన్నయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి ఇద్దరు సరిజోడవుతారు. ఉండమో వదినా, మీ తాహతకి ఇంత పెద్ద సంబంధం వస్తుందా? యారా సుబ్బు, కన్న తల్లికి ఆ ఏలిడిసిన మేనమావకి చెప్పుకోవాలి కదరా నువ్వు. అమ్మా, ఇది మన రేంజ్ కాదు. గణపతన్న ఆశపడినా అర్థం లేదు. మాట్లాడకుండా బయటికి వెళ్తే వీధిలో వాళ్ళు రాకముందే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదా నువ్వు చెప్పేది? మంచి సంబంధం వచ్చిందని సంతోషపడక వెనక్కి వెళ్ళిపోమంటావా? ఒక్క నిమిషం అమ్మా. ఆయనేమో నిన్ను వదినా అంటున్నారు, నీ చిన్న కొడుకేమో వాళ్ల పక్కనే ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఏమవుతావమ్మా? అలా అడిగారు, బాగుంది. మా ఏకైక తండ్రి గారు కీర్తిశేషులు చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారికి ఇద్దరం మగపిల్లలం పుట్టాం. మొదటోడు శంకర మాస్టరు,
సరస్వతీదేవి తోడు నారాయణ. నేను ఆ డబ్బు తీసుకోలేదు.